ఇక జమ్మికుంట పట్టణంలో ఏ వార్డులో తిరిగినా ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉంటామని స్పష్టంగా చెప్తున్నారని విద్యార్థి జేఏసీ చైర్మన్ తుంగ బాలు అన్నారు. జమ్మికుంటలో ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబానికి ఆపద్ బాంధవుడిలా ఉంటున్నారని ప్రజలు తెలిపారని అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేస్తుందన్న విషయం ప్రజలు గమనించారని అన్నారు. ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లో వివక్షతకు కొనసాగిస్తోందని, రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటారని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బస్సు యాత్ర ఇన్ఛార్జీలు గజరాజు చందు, పడాల సతీష్, మధు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నట్టు మాకు అనిపించింది. ఎందుకంటే తిరిగిన ప్రతి ఇంట్లో కూడా వీలంత వరకు ఏదో ఒక సంక్షేమం ద్వారా కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, వికలాంగుల పింఛన్ కావచ్చు, వితంతుల పింఛన్ కావచ్చు, ఇట్లా ఏదో ఒక రకంగా సంక్షేమ పథకం తీసుకున్నటువంటి నిన్నను మేము గమనించాం. అదేవిధంగా అభివృద్ధి చూసినట్టయితే కూడా ఇక్కడ చాలా చక్కగా అభివృద్ధి కూడా జరగడం జరిగింది. ఈరోజు మేము ఈ ఉప ఎలక్షన్లో భాగంగా ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి, ఈ సంక్షేమం చూసి కూడా రేపు జరిగే ఉప ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకోవాలని చెప్పి కూడా మేము వివిధ విద్యార్థి సంఘాల తరఫున కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కొట్లాడుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణ, వచ్చినటువంటి తెలంగాణలో కూడా అందరం కూడా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయకత్వంలో వాళ్ళందరూ కూడా ప్రజలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ శ్రీరామ రక్షగా ప్రజలందరూ కూడా మేము వివరించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు గతంలో చూసినటువంటి ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు చూసినాం, ఎవరికి కూడా ఏం జరిగిందనేది మనం అందరం కూడా చూసే ఉంటాం. కాబట్టి ఈ అభివృద్ధి ఇట్లే మనం ముందుకు కొనసాగాలంటే కూడా ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా రాబోయే ఉప ఎలక్షన్లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నాయకుడు 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా గెలిచిందంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ. ఇలా ఆయన భిక్ష పెట్టిందంటే టీఆర్ఎస్ పార్టీ. ఇలా అనేక ఆస్తులు సంపాదించుకొని ఆయన ఆస్తులను కాపాడుకోవడానికే ఇలా భారతీయ జనతా పార్టీలోకి పోయిండు. మేము భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి అడుగుతున్నాం, ఈరోజు ఈ పోయినటువంటి నాయకుని కూడా అడుగుతున్నాం. మేము భారతీయ జనతా పార్టీ ఇలా కేంద్రంలో 2వ సారి ప్రభుత్వంలో ఉంది. కేంద్రంలో 2వ సారి ప్రభుత్వంకి వచ్చినాక ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ గారు ఈరోజు మేము అడుగుతున్నాం, మేము విద్యార్థి జేఏసీగా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా తెలంగాణకు ఇస్తున్నటువంటి ఏమైనటువంటి నిధులు, ఏమైనా స్పెషల్ ప్యాకేజీల కింద కాళేశ్వరం కట్టినప్పుడు స్పెషల్ హోదా ఇచ్చిరా, ఏమైనా లేకపోతే కాజిపేట ఫ్యాక్టరీ ఇచ్చిరా, మీరు ఏమైనా రైల్వే ఫ్యాక్టరీ ఇచ్చిరా, రైల్వే కోచ్ ఇచ్చిరా, ఇటువంటి సమస్యలను కూడా మీరు ఏవి కూడా తెలంగాణకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా ఇలా ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలను కూడా ఇలా కేంద్రంలో ఉన్నటువంటి అనేక సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ వ్యక్తులకు మీరు అమ్ముతున్నటువంటి వ్యవస్థ. కాబట్టి మేము బీజేపీ పార్టీని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ అడగడానికి, ఓటు అడగడానికి మీరు ఏం చేయాలి, ఈ హుజూరాబాద్కి ఏం చేసిరో చెప్పండి. ఫస్ట్ చెప్పినాక మీరు బీజేపీ పార్టీ ఓట్లు అడగాలని కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు హుజూరాబాద్కి ఏమైనా 20,000 కోట్లు తీసుకొచ్చి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తుందా? ఇక్కడికి వెళ్ళి పోయినటువంటి నాయకుడు బీజేపీ పార్టీలో పోయి ఏం తీసుకొస్తున్నావు నువ్వు బీజేపీ పార్టీ తరఫున చెప్పినాక ప్రజల దగ్గర పోయి ఓటు అడగాలని కూడా మేము విద్యార్థి చేసే తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా అనేక ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఈ వ్యవస్థను కూడా మేము ఎండగట్టడానికి బీజేపీ పార్టీ పైన కూడా మేము విమర్శ చేయడానికి కూడా మేము విద్యార్థి చేసేంత కూడా త్వరలో కూడా ఒక యాత్ర తీసుకోవడానికి కూడా